తెలంగాణ ప్రజల కొంపలు ముంచిరు. ఇలా మీరు మీడియాలో ఉన్నారన్న మీరు ఒకటే మేము అడుగుతున్నాం. ఇలా మీరు కేసీఆర్ ప్రభుత్వంలో వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారా? మీ భార్యలతోనూ మీ పిల్లలతోనూ మీ మేనేజ్మెంట్తో మాట్లాడారా? మీరు ఎవరన్నా మాట్లాడారా? కేసీఆర్ ప్రభుత్వంలో నార్మల్ కాల్ అనేది లేనేలేదు. అన్ని వాట్సాప్ కాలు, సిగ్నల్ కాలు, లేకుంటే ఫేస్ టైం. మామూలుగా భిక్షాటన ఎన్ని అయిపోయినా భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఈ ఫోను సోషల్ మీడియా అవగాహన లేని వ్యక్తి కూడా వాళ్ళ భార్యకు ఫోన్ చేయాలని కూడా కేసీఆర్ ఫోన్ ఇంటుండే అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నా అని చెప్పుకున్నారు. అంటే టెక్నాలజీ పెంచింది పాపం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ నోటీస్ ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నది. అక్కడ నిజాయితీగా ఆఫీసర్లు సిట్ అధికారులు దాని అధికారులు మాత్రం నిజాయితీ పనులు వాళ్ళకి స్వేచ్ఛనిస్తలేదు, వాళ్ళు నిర్బంధిస్తున్నారు, వాళ్ళ మీద అజమాయిషీలు వహిస్తున్నది. నిన్న చేసి ఏం చేసారు? ఇలా బయటకు వచ్చి నన్ను ఏం చేయలే, నన్ను ఎవరేం బీకలే, నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు, నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయన చెప్తాడు. లేదా మేము ఇది అడిగిన వీళ్ళు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. జడ్జిల ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇది జగబెరిన సత్యం. నన్ను వాంగ్మూలం పిలిచినప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేశారు, ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా చేశారు, ఆధారాన్ని నాకు చూపెట్టారు. నాకు చూపెట్టి 6 నెలలే ఆధారాలు చూపెట్టి 6 నెలలే.